హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాకథానిక్స్ హబ్. ఫ్రెండ్స్, మీకు ఎలక్ట్రానిక్స్ లేదా రోబోటిక్స్ నేర్చుకోవాలని ఉంటే ఈ ఛానల్ మీకోసమే. ఎలక్ట్రానిక్స్ లేదా కోడింగ్ ఏం రాకపోయినా ఎలాంటి భయం అవసరం లేదు, ఎందుకంటే ఈ ఛానల్లో వీడియోస్ మిమ్మల్ని 0 to హీరో వరకు తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, మన ఆర్డినో సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆర్డినో సిరీస్ పార్ట్ 1. ఫ్రెండ్స్, మీరు ఆర్డినో నేర్చుకోవాలంటే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్డినో అంటే ఏమిటి? ఆర్డినో అనేది ఒక ఓపెన్ సోర్స్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. సింపుల్గా చెప్పాలంటే ఆర్డినో అనేది ఒక చిన్న ప్రోగ్రామబుల్ బోర్డ్. ప్రోగ్రామబుల్ బోర్డ్ అంటే డౌట్ రావచ్చు. ప్రోగ్రామబుల్ బోర్డ్ అంటే సెన్సార్స్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, మనకు అవుట్పుట్ ఇస్తుంది. అలాగే ఎల్ఈడీస్, మోటార్స్ని, ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డినో ఎక్కడ యూజ్ చేస్తాం? బేసికలీ మన ఆర్డినోతో చాలా ప్రాజెక్ట్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్, స్మార్ట్ డస్ట్బిన్, లైన్ ఫాలోయింగ్ రోబోట్. ఇంకా ఆర్డినో బోర్డ్ని మనం అగ్రికల్చర్లో కూడా యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఆర్డినోతో ఎందుకు స్టార్ట్ చేసాం? చాలామందికి డౌట్ రావచ్చు. డైరెక్ట్గా ESP32 స్టార్ట్ చేయొచ్చు కదా బ్రో. టెక్నికలీ ఎస్, కానీ స్మార్ట్గా స్టార్ట్ చేయాలంటే ఆర్డినో బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బిగినర్స్ ఫ్రెండ్లీ, అలాగే ఎలక్ట్రానిక్స్ బేసిక్ స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పుడు ఆర్డినో సిరీస్ ఎలా ఉండబోతుందో క్లియర్గా చెప్తాను. ఈ సిరీస్లో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. స్కిప్ ఏమీ ఉండదు, కన్ఫ్యూషన్ అస్సలు ఉండదు. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డినో IDE ఇన్స్టాలేషన్ చేద్దాం, అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేద్దాం. తర్వాత ప్రోగ్రామింగ్ బేసిక్స్, పిన్ ఫంక్షన్స్ అండ్ సెన్సర్స్ అండ్ మోడ్యూల్స్ కూడా నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఆర్డినో 0 to హీరో సిరీస్ పార్ట్ 1. ఈ వీడియోలో మనం ఆర్డినో అంటే ఏమిటి, ఎక్కడ యూజ్ అవుతుంది, మరియు ఎలా ఉండబోతుంది ఈ సిరీస్ క్లియర్గా చూసాం. ఈ సిరీస్ ఫాలో అయితే మీరు ఆర్డినో నేర్చుకోవడమే కాదు, రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే లెవెల్కి వస్తారు. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్లో ఆర్డినో అని టైప్ చేయండి, హ్యాకథానిక్స్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డినో IDE సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేద్దాం.